చేశారు. పూర్తిగా గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్స్ కావచ్చు, లేదంటే చుక్కల భూములు కావచ్చు, ఈ విధంగా ఏది అంటే కబ్జాకు కాదేది అనర్హం అనే విధంగా కూడా, దోపిడికి కాదేది అనర్హం అనే విధంగా కూడా పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేసిన పరిస్థితి కనిపించేది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంటుంది. సో నెల్లూరు జిల్లాలో పూర్తిగా అక్కడ ఏది క్వార్ట్జ్ కావచ్చు, పల్స్పర్ కావచ్చు, మైకా కావచ్చు, వీటికి అంతర్జాతీయ మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్వార్ట్జ్కి సంబంధించి కూడా అది దాదాపుగా 5,000 రూపాయలకు టన్ను ఆ విధంగా ఉండే పరిస్థితి తెల్లరాయి. సో దాన్ని ఏదైతే ఉందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ టైంలో రూప్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్, సొంత బాబాయ్ రూప్ కుమార్ కొద్దిమంది కలిసి, అంటే అక్కడ ఈ మైనింగ్ మాఫియా అక్కడ ఉండే పరిస్థితి కనిపించేది. సో వాళ్ళందరూ వ్యాపారం చేసుకుంటూ ఉండే పరిస్థితి. సో ఎప్పటికీ రూప్ కుమార్ కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్కు గొడవలు జరుగుతూ ఉండేవి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం జరుగుతోంది నెల్లూరులో, ఏంటది విషయం తెలుసుకున్నారు. సో ఆ తర్వాత ఈ మైనింగ్కి సంబంధించినటువంటి విషయం, ఈ క్వార్ట్జ్ కావచ్చు, ఇవన్నీ వీటికి సంబంధించిన విషయం తెలిసి ఆ తర్వాత మరి అదేదో మనమే చేస్తే బాగుంటుంది కదా. సో ఇప్పుడు వాళ్ళ చేతులకి, అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ గనులు దాదాపుగా దీంట్లో ఒక 30,000 మంది వరకు కూడా ఈ గనులపైన ఆధారపడి నా కూలీలు ఉంటారు. సో వీళ్ళందరినీ మొత్తం కూడా, అంటే పూర్తిగా కూడా అదంతా అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చేతుల్లోకి తీసుకోవడం. సో ఆ తర్వాత దాంట్లో గనులు ఇష్టారీతిన మైనింగ్ చేసేయడం, ఆ తర్వాత ఇష్టం ఉన్నట్టుగా, అంటే పర్మిషన్లు ఉన్నా లేకున్నా ఆ విధంగా కొల్లగొట్టేయడం, దాంట్లో పర్సెంటేజ్ తాడేపల్లి ప్యాలెస్కు పోవడం, ఈ విధంగా జరిగేదట. కూటమి ప్రభుత్వ నేతలు కూడా చాలామంది చెప్తా ఉన్నారు ఈ విషయం, ఇట్లా జరిగేది, ఇలా జరుగుతుండేది అక్కడ అని చెప్పేసి. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. సో ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడైనా కానీ మేము సామరస్యంగా మా పనులు మేము చేసుకుంటాము. సో మాకు ఈ గనులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ ఆ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అనుకునేటటువంటి విషయం. సో ఇంకా మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసింది, ఆ తర్వాత మా గనులు మాకు ఇచ్చేస్తారు, మేము చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కొత్తగా రూప్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్ కుమార్, ఆయన వెలుగులోకి రావడం జరిగింది. సో ఆయన వచ్చేసి ఇప్పుడు పూర్తిగా గనులపైన ఆయనకు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గనుల లీజులు కూడా రద్దు చేసింది. సో ఈయనకు సంబంధించినటువంటి 4 గనులకు సంబంధించి కూడా సో అక్కడ ఉన్నటువంటి డీడీ చేత ఇవి మంజూరు చేయించుకోవాలి, తనిఖీలు చేస్తున్నారనే నేపథ్యంలో కూడా ఇవి చేయించుకునే ప్రయత్నం ఆయన చేశారు. ఆ తర్వాత దాంట్లో అందరికీ ఎవరికైనా కానీ ఆయన చెప్పేది ఏంటంటే, నాకు లోకేష్ అండదండలు ఉన్నాయి, లేదంటే నాకు కూటమి ప్రభుత్వం అండదండలు ఉన్నాయి, ఈ విధమైనటువంటి చెప్తూ సాకులు చెప్తూ ఆయన ఈ గనులు వ్యాపారం మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ డీడీ ఈయన చెప్పిన మాటలు వినకపోవడంతో ఆయన ఏదో పని మీద బయటకి, అంటే వేరే ప్రాంతానికి వెళ్ళిన సమయంలో పూర్తిగా కూడా ఆయనకు సంబంధించినటువంటి డిజిటల్ సిగ్నేచర్ని ఫోర్జరీ చేయించి అక్కడ ఉన్నటువంటి ఆర్ఐ చేత సో దీన్ని శాంక్షన్ చేయించుకున్నారు, పంపించుకున్నారు లీజుకి సంబంధించి. సో ఈ విషయం తెలిసి ఆ తర్వాత పైన ఉన్నటువంటి అధికారులు కూడా సీరియస్ అవ్వడం నేపథ్యంలో మళ్ళీ లీజులను కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈ విధంగా ఏదైనా కానీ పూర్తిగా కూడా నాకు పైనున్న పెద్దల ఆదేశాలు ఉన్నాయి, నాకు అనుగ్రహం ఉంది వాళ్ళది, సో వాళ్ళు నా వెనకాలే ఉన్నారు, ఈ విధంగా చెప్తూ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఈ రూప్ కుమార్ అనే వ్యక్తి మళ్ళీ మైనింగ్ మాఫియాలా తయారవుతున్నారని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనిల్ కుమార్ యాదవ్ స్వయాన బాబాయ్ కొద్ది రోజుల క్రితమే ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో. సో ఈ విధంగా వీళ్ళ పేరు చెప్తూ ఆ విధంగా మళ్ళీ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి కూడా ఒక్కొక్కటిగా మళ్ళీ బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అసలు నెల్లూరులో దాదాపుగా 11 మంది టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 మంత్రులు కూడా ఉన్నారు నెల్లూరుకు సంబంధించి. అయినా కానీ ఎందుకు ఆయన ఈ విధంగా విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారనేది మాత్రం తెలియడం లేదు. సో ఒక్కసారి దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు మనతో మాట్లాడడానికి మా కరెస్పాండెంట్, నెల్లూరు కరెస్పాండెంట్ మహేష్ కూడా ఉన్నారు. అసలు ఓవరాల్గా ఏం జరిగింది ఏంటనేది పూర్తిగా వివరిస్తారు. మహేష్, ఏంటి అసలు ఈ రూప్ కుమార్ పేరు చాలా వినిపిస్తూ ఉంది మైనింగ్కి సంబంధించి, గనులకు సంబంధించి, సో ఏంటి అసలు?